జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడానికైతే ఒక్కదాన్నే వచ్చేదాన్ని, కానీ ఊరందరినీ వెంట పెట్టుకుని ఎందుకు వస్తాను? చూడు సరోజ, మా అమ్మ మంచిది కాబట్టి నువ్వు తప్పు చేసినప్పుడల్లా నీకు బుద్ధి చెప్పి వదిలేసేది. కానీ నేను అంత మంచిదాన్ని కాదు, ఒడుకు రక్తం కదా. సరోజ, ఇప్పుడు నీకు గట్టిగా 50 ఏళ్ళుంటాయా? నువ్వు తినే ఈ పాన్లకి, తాగే తాగుడికి 100లో 25 పోయినా ఇంకా 25 ఏళ్ళు బతుకుతావు. బతుకుకి మించి సంపాదించుకున్నదంతా ఏం చేస్తావు? పోనీ నీ తర్వాత తినడానికి ఇంకెవరైనా ఉన్నారా? పోగేసుకుని ఏం చేసుకుంటావు? పోతే ఒక్క రోజులో చేస్తారండి. పిల్ల జల్లా జుట్టు పట్టుకుని లాక్క. బాబాయ్, తప్పు. ఆడదాన్ని అలా మాట్లాడడం తప్పు. అమ్మా, ఆడదానంటే తప్పు కానీ ఇలాంటిదానంటే తప్పు కాదు. చూడు, ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, దేవుడి సొమ్ము తినడం తప్పు. వీళ్ళ పొలాలు వ్యాపారాలు అంటారా, దాని సంగతి తర్వాత చూద్దాం. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు మాన్యం మీద వచ్చిన ఆదాయం మొత్తం వడ్డీతో సహా పంచాయతీ ఆఫీస్లో కట్టాలి. కట్టను. కట్టి తీరాలి. లేదంటే పంచాయతీ ఆఫీస్ దగ్గర కాదు, నీ నట్టింట్లో పెడతాను పంచాయతీ. కాదు కూడదు కొట్టేసుకుందామంటావా? డిసైడ్ చేసి చెప్తే కొట్టేసుకుందాం. మా అమ్మకు కోపం వచ్చి కత్తెత్తితే ఇక్కడి వరకు వచ్చి ఆగుండొచ్చు. అదే కోపం నాకొస్తే కత్తి ఇక్కడి వరకు కాదు, ఇటు పక్కకొచ్చి ఆగుతుంది. ఇది కూడా బెదిరింపు కాదు, నిజం. మంచిదానిలాగా బుద్ధిగా వచ్చి 2 రోజుల్లో పంచాయతీలో ఆ డబ్బులు కట్టేసాయి. ఓకే, ఇంకేంటి మరి, నేను బయలుదేరినా? ఏంట్రా, ఏదో అలికిడొస్తుంది? ఇటు పక్కకి ఎవరు వచ్చినట్టున్నారక్క. కొంపదీసి పోలీసులేమో అక్క. రాత్రిపూట రైడ్ చేసేసి సారాయి బాటిల్ పగలగొట్టేసి మన ఎముకలు ఎరక్కొట్టేసి. రే రే రే, ఈ సారాయి కొట్టు సరోజ ఇంట్లోకి అడుగు పెట్టడానికి గుళ్ళో ఉన్న దేవతకే ధైర్యం సరిపోదురా. పోలీసులు ఎందుకు వస్తారు? ఎవరో చూడండి వెళ్ళి. రేయ్, ఎవరాది? రేయ్, ఎవడ్రాది? ఎవరు? ఎవడ్రా అంటే మాట్లాడరే.
నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? కంగారు పడుతున్నావేంటి? కంగారు కాదు, ఆ గుండమ్మని తలుచుకుంటూ ఒళ్ళు మండిపోతుంది. తెలిసే వచ్చింది. ఏంటి డ్రామాలా? ఉదయమేమో అదొచ్చి వార్నింగ్ ఇవ్వటం, ఇప్పుడు నువ్వు ముసుగేసుకొచ్చి ఇద్దరు కలిసి డ్రామాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కాలిసా, పిచ్చా నీకు? ఆ గుండమ్మ అంటే నాకు కోపం. అది నీ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మొదలైందనుకుంటా. నాకు పుట్టుక నుంచే మొదలైంది. నీకే ఊర్లో ఆధిపత్యం కావాలి, గీతలాగా. నీకిది తలనొప్పిలా తయారైతే నా ఉనికి ఎక్కడ పోతుందోనని నీ భయం. ఉనికి కావాలి అని తాపత్రయం. ఉనికే? అవును. ఆ గీత బతికినంత కాలం మా అమ్మది ఎలాంటి బతుకైందో ఇప్పుడు ఈ గుండమ్మ వల్ల నా పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఆ గీత ఒక్కతే ఊరికి ఏదో చేసింది, నెత్తిన పెట్టుకున్నారు. కానీ గుండం ఏం చేసిందని? ఆ గీత కడుపున పుట్టింది కదా. పెద్ద గొప్ప అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ అవమానాల్ని ఆనాడు మా అమ్మ కాబట్టి భరించింది, కానీ నాకా ఓపిక లేదు. తల దించుకుని బ్రతికే అలవాట్లేదు. గుండమ్మ పతనం నాకు కావాలి. ఈ ఊరు నాకు జేజేలు కొట్టాలి. అయితే అప్పుడు ఆ గుండమ్మని అన్పాపులర్ చేయాలి. కరెక్ట్. ఏ జనం అయితే గుండమ్మకి జేజేలు కొడుతున్నారో వాళ్ళే కొట్టాలి. నాకు అలాగే చేయాలనుంది, కానీ ఎలా? హ, దానికి ఐడియా నేను చెప్తానుగా. 2 రోజుల్లో నువ్వు వచ్చి పంచాయతీ లెక్కలు చెప్పాలని గడువు పెట్టిందిగా. గడువు గడిచేసరికి పంచాయతీ ముందు నువ్వు నిలబడి ఉంటావు. తల దించుకుని ఆ గుండమ్మ నిలబడి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.